9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలో అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుకుంటూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ ప్రతి ఏటా 100కి 100% ఉత్తీర్ణత సాధిస్తున్న శ్రీ సాయి కంచి వెంకటరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫోర్డ్ హై స్కూల్ విశాఖ జిల్లా జీవీఎంసీ 95వ వార్డ్ సుజాత నగర్ పాపయ్య రాజుపాలెం పెందుర్తి మండలం కరెస్పాండెంట్ వాకా చంద్రశేఖర్ రెడ్డి. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సీపట్నం నియోజకవర్గం గోలుకొండ మండలంలో రావణపల్లి రిజర్వాయర్ పరిశీలించిన ఏపీ శాసనసభ స్పీకర్. గట్టుకు రంధ్రం పడ్డంతో మరమ్మతులు చేయమని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినాయి. రాష్ట్రంలో రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు. గతంలో ఇళ్లు పూర్తయిన చెల్లింపులు చేయని వారికి చెల్లింపులు జరపాల్సి ఉందని వివరించిన పార్థసారథి. న్యూటన్ సీఎంలో చంద్రబాబు నాయుడు గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కుతారని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి అమ్మటి. సూపర్ 6 తలుచుకుంటే భయం వేస్తుందని బాబు అన్నారని, అంటే మరో మోసానికి ప్రభుత్వం తెరలేపిందన్న రాంబాబు. గంజాయి వ్యాపారం సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తుని టౌన్ సీఐ. గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుని అదుపులోకి తీసుకుని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించిన గీతాకృష్ణ. నర్సీపట్నం నియోజకవర్గం గోలుగొండ మండలం రావణపల్లి రిజర్వాయర్ అభివృద్ధి చేస్తారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం ఇటీవలే కురిసిన వర్షాలకు పడిన గొయ్యలను తాత్కాలికంగా జరుగుతున్న పనులను పరిశీలించి రిజర్వాయర్ మరమ్మతు పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హెచ్వి జయరాం, ఇరిగేషన్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇది రావణపల్లి రిజర్వాయర్ మీ అందరూ తెలిసిందే. ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మా టైంలో కాదు. అయినప్పటికీ కూడా రిజర్వాయర్ కింద ఈ చెట్టు కింద గ్రామాలన్నీ కలిపి చెట్టుపల్లి కానీ కొత్తూరు కానీ అలాగే అన్ని కలిపి సుమారు నాకు తెలిసి 3000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ అన్నీ కూడా ఇది చాలా మందికి 3000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయరు. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్ లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను. చాలా మటుకు అంత పూర్తి 20% ఎంత ఉండిపోయి ఉంటుంది, మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు చూసిన మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కురికాల ఉంటుంది దీన్ని, ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు, మట్టి పోసి మళ్ళీ కప్పెన్ చేశారు. దీనికి ఇమీడియట్గా మొదన్ని మళ్ళీ కొంచెం మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్గా ఏమన్నాను, టెంపరీ కాదు, టెంపరీ చేసి వదిలేస్తారు. అలా పర్మనెంట్గా ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది, గేట్ మూసి ఉంటుంది. ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, మెయిన్ గేట్. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు, పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఇప్పుడు నేను ఒక 15 రోజులు 20 రోజుల క్రితం పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను. అదే పొర్లు మధు ఉంటుంది, పొర్లు మధు కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఆ మధుని కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోతుంది. ఇక అంచేది అది కూడా ఎస్టిమేట్ చేశారు. నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి, రామానాయుడు గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను. ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు, ఆ డబ్బు వస్తుంది. అది చేసి దీన్ని పర్మనెంట్గా రెస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చి కలిసారు. ఇక్కడ ఇటుపక్క కాలువ వెళ్తుంది, బలిగట్టం గబ్బాడ, అందుకే గబ్బాడ కదా, గబ్బాడ కాలువ అంటారు. అని లాస్ట్ టైం వాల్ కట్టాం, ప్రొటెక్షన్ వాల్ కొంతవరకు కట్టాను నేను. తర్వాత కట్టలే, ఈ ప్రభుత్వం పాపాలు ఆ మొక్క కూడా కడేస్తే
ఇంక ఈ రైతులకి ఇబ్బంది ఉండదు, పొలాల మీద రావడం కానీ పొలాలు మొలకడం కానీ. మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది, ఇప్పుడు అవదు, వేసవకాలంలో ఈ లోతు చేయాలి. ఇంకా ఇప్పుడు కూడా పుడిగిపోతుంటుంది, పైనుంచి వస్తుంటుంది, పుడిగిపోతుంటుంది. ప్రతి సంవత్సరం పుడుగు తీస్తుండాలి. లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు నాకు తెలిసి ₹1 కోటి అంత ఇచ్చారు, 80 లక్షలు మళ్ళీ ఇచ్చారు. తర్వాత ₹1 కోటి ఇచ్చారు. మొత్తం ₹1,80,00,000 పొక్కులేని పెట్టి ఈ మొత్తం తీసాం. రాష్ట్రంలో రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులకు పక్కన పెట్టిందన్నారు. ఇళ్లు పూర్తయినా చెల్లింపులు చేయని వారికి చెల్లింపులు జరపాల్సి ఉందని వివరించారు. మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లేఅవుట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. విలేకరులకు తక్కువ ధరలను ఇళ్లు నిర్మించిస్తామని చెప్పారు. రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా, తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకుని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, పేదవాడికి నష్టం జరగకోకుండా అన్ని విషయాల్ని కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నీస్ బుక్ రికార్డుకు ఎక్కుతారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాలలో యూటర్న్ తిరిగారన్నారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టాడని, అబద్ధంలోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 తలచుకుంటే భయమేస్తుందని అసెంబ్లీలో బాబు అన్నారని, అంటే మేనిఫెస్టో అమలు చేయకుండా తప్పించుకునే పనిని ఇప్పటికే ప్రారంభించారు. ఇక చంద్రబాబును చూస్తే రాష్ట్ర ప్రజలు చేదరించుకుంటున్నారని అన్నారు. తల్లికి వందనం, ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ జర్నీ, నిరుద్యోగ భృతి ఇలా అనేక పథకాలు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయని మోసగాడు చంద్రబాబు అని రాంబాబు ఎద్దేవా చేశారు. ఇచ్చిన 4వ తారీఖుకి రిజల్ట్స్ వచ్చి 2 మాసాలు అవుతాయి. సుమారుగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40-50 రోజుల మధ్య అవుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కానీ బయట కానీ ఆయన తీసుకున్న యూటర్న్స్, అది యూటర్న్స్ అంటం కంటే అసత్యాలు. ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పటం, ఎన్నికల తరువాత అది కాదని దానికి భిన్నంగా ప్రవర్తించటం. 1-2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమీ ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా
అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అలిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తారట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి, ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం, కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు, అది మాత్రం ఇచ్చాడు 1 నెల. నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిందో మనం చెప్పలేం. ఇస్తాడు, కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు, కాబట్టి అనర్హుల్ని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళలో కొంతమందిని ఎదిరేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ రోజునే చెప్పాము, అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మనం చాలా ఆశ్చర్యం, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, మేము సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. మరి సంపద సృష్టించేటటువంటి యోధాన యోధుడు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చేటప్పుడు భయం లేదంట, అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట. ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి, అది అవుద్దో కాదో తెలియకోకుండా ఇచ్చేసేయటం. ఇప్పుడేమో మాకు అవి చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం. ఎన్నికలకు ముందు ఇచ్చి మాట, ఎన్నికల తరువాత భయం వేస్తుంది. సోదరులారా, ప్రజలారా, మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు. ఆ ప్రజలకు నిన్ను చూస్తే రోతేస్తుందయ్యా. హామీ ఇస్తావు, హామీ నిలబెట్టుకోలేని నీ ముఖాన్ని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రోత వేసేటటువంటి పరిస్థితి, పశ్చాత్తాపం ప్రారంభమైంది. అయ్యయ్యో ఎందుకు వేసాంరా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని, ఎందుకు ఇన్ని అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఓటేశామనేటువంటి పశ్చాత్తాపం రాష్ట్ర ప్రజల్లో. గంజాయి వ్యాపారం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించి నిఘా ఏర్పాటు చేస్తున్నామని, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని టౌన్ సిఎస్ గీతా రామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా తుని పరిధిలో గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని 4 కేజీల 900 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరొక 2 కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది గంజాయి వ్యాపారులు మైనర్లకు డబ్బులు ఆశ చూపించి గంజాయి వ్యాపారం చేస్తున్నారని, అటువంటి వారి మోజులో యువత పడొద్దన్నారు. పట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈరోజు మన తుని పట్టణంలో ఒక డ్రంక్ చేసి, అంటే తాగి వాహనాలు నడిపే వారికి పట్టుకోవడం జరుగుతుంది మేము ప్రతిరోజు. దానిలో భాగంగా ఈరోజు 3 మా స్థానిక ఫస్ట్ క్లాసు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, తాగి బండి నడిపిన వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున జరిమానా విధించారు. 3కి కలిపి 30,000 ఫైన్ విధించడం జరిగింది. ఈ ఫైన్ కట్టకపోతే వాళ్ళకి జైలు శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి మన తుని సరౌండింగ్ గ్రామ ప్రజలందరూ గమనించండి. దయచేసి మీరు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఈ వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ఎందుకంటే దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి. మీకు ఆ బండి నడిపే వాళ్ళకి ఏదైనా జరగవచ్చు, లేదా ఎదుటి వ్యక్తులకైనా ఏదైనా జరగవచ్చు. కాబట్టి దీని పనిష్మెంట్ కూడా సివియర్గా ఉంటుంది. 2వసారి అట్లా దొరికితే వీళ్ళకి జీవితకాలం లైసెన్స్ రద్దు చేయడం ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దు, ప్రమాదాలకు గురి కావద్దని కోరుకుంటున్నాను. అలాగే వాహనం నడిపే ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ని కలిగి ఉండండి, ఇన్సూరెన్స్ కలిగి ఉండండి, హెల్మెట్ ధరించండి, స్పీడ్ డ్రైవింగ్ చేయకుండా క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నానండి అందరికీ. మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వద్దండి, తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా యాక్సిడెంట్ కానీ ఏదన్నా చేసుంటే మైనర్కి అక్కడ ఉన్న జరిగిన నేరాన్ని బట్టి ఏ పనిష్మెంట్కి ఏ శిక్ష పడుతుందో
వాళ్ళకు వాహనం ఇచ్చిన యజమాని కానీ వాహనం ఓనర్ కానీ తల్లిదండ్రులు కూడా అదే పనిష్మెంట్ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలకి వాళ్ళకి వాహనాలు ఇవ్వకుండా సేఫ్ డ్రైవింగ్ చేస్తూ మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపితమయ్యే విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపిటేటివ్లో 2,000 కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీయడం, ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల మాట్లాడుతూ నియోజకవర్గానికి 150 కోట్లు కేటాయించుకుని జగ్గంపేట పంచాయతీకి 10 కోట్లు, గోకవరం పంచాయతీకి 10 కోట్లు నిధులతో డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా 100% సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం, పనిచేసేటటువంటి ప్రభుత్వం ఏ రకంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆలోచన చేస్తుంది అని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనకి ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పించి. ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గంలోనే దాని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా ఎన్ఆర్జిఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి జరిగింది. మన నియోజకవర్గం అయితే మరీ దారుణంగా జరిగింది. ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జిఎస్ నిధులు మరి ఏమన్నా ఉంటే బొక్కేసారేమో నాకు తెలియదు, కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జిఎస్ నిధులను ఉపయోగించి ఈ వర్క్ మెటీరియల్ కాంపోనెంట్ని ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలాలు లేవు. ఏ గ్రామంలోనే ఒక సిమెంట్ రోడ్ వేయలేదు, ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు, లేదు పొలాల్లోకి పోయేటటువంటి రోడ్లని ఒక గ్రావెల్ రోడ్డు, మెటల్ రోడ్డు వేసినటువంటి సందర్భం లేదు. ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్ సదస్సు నందు భారత తరపున తన వాణి వినిపించి దేశానికి గర్వకారణంగా నిలిచిన పెందుర్తికి చెందిన షేక్ అయేషాకు ఘన సత్కారం లభించింది. వివరాల్లోకి వెళితే సుమారు 10 దేశాలు పాల్గొన్న ఈ సదస్సుకు భారత్ ప్రతినిధిగా అయేషా హాజరయ్యారు. సదస్సు నందు ప్రజలకు అందే సేవలలో దేశాల మధ్య పరస్పర అవగాహన ఉంటే బాగుంటుందని అయేషా ఇచ్చిన సలహా అందరినీ ఆలోచించే విధంగా చేసింది. ఈ అంశాన్ని పరిగణగా తీసుకుని పెద్ద ఎత్తున చర్చ జరగడంతో సదస్సు నందు ఆమెకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లె పంచాయతీ నీలకంఠాపురం గ్రామం నందు గల తన స్వగృహానికి విచ్చేసిన ఆమెను నూరు భాషా దూదేకల సంక్షేమ సంఘం ఆమె తల్లిదండ్రులు రహీమాన్, మదీనా బేబీ,
కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో అయేషా మాట్లాడుతూ ఎవరికి పేదరికం చదువుకి అడ్డం కాదరాదని సూచించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ప్రసంగిస్తూ అయేషా లాంటివి వారు మహిళలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి షేక్ షఫీవుల్లా, అధ్యక్షుడు షేక్ సాహిల్, కార్యనిర్వహణాధికారి షేక్ షాకిర్ పాల్గొన్నారు. నమస్తే, నా పేరు షేక్ ఆయిషా. విశాఖపట్నంలో పెందుర్తి మండలానికి సంబంధించి సరిపల్లి గ్రామంలో దాదాపు 25-26 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. నేను రీసెంట్గా బ్రిక్స్ యూత్ సమిట్ 2024లో ఉలియానా విఎస్కే రష్యాలో జరిగినటువంటి కాన్ఫరెన్స్కి వెళ్ళి నేను నిన్న రావడం జరిగింది. ఇందులో మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక డెలిగేట్గా వెళ్ళి రావడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కరిదాన్నే తెలుగు అమ్మాయిని అవ్వడం కూడా ఇది చాలా విశేషం. ఇదంతా సాధించడానికి ఒకే ఒక కారణం మా అమ్మ, మా నాన్న వాళ్ళ సపోర్ట్ మాత్రమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా కష్టపడి చదివించారు. ఎన్ని బస్తాలు మోసారో నాకు తెలుసు, ఎన్ని లారీలకు వెళ్ళారో నాకు తెలుసు. మా నాన్న లారీ డ్రైవర్ కాబట్టి మా అమ్మ కూడా చికెన్ షాప్ నడిపిస్తూ ఉంటారు ఇక్కడ గ్రామంలోనే. చాలా కష్టపడి చదివించారు. ఇలా రీసెంట్గా నాది పీజీ కంప్లీట్ అయింది. విజయనగరంలో ఉన్నటువంటి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ కంప్లీట్ చేశాను. తర్వాత హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలని సజెషన్ అడిగి తీసుకొని పిహెచ్డి చేస్తే బాగుంటుందని నాకు సజెషన్ వచ్చింది. మా అమ్మమ్మ నాన్నని ఒప్పించి కష్టపడి చదివి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ కింద కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో నేను ఇప్పుడు పిహెచ్డి రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు 3rd ఇయర్ నాది జరుగుతుంది. యూత్ సమ్మిట్లో రీసెంట్గా జరిగిన యూత్ సమ్మిట్లో నేను ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వాలంటీర్స్ ఎక్స్చేంజ్ చేయాలి, సోషల్ సర్వీస్ని ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో చేయాలి, అలాగే కల్చరల్స్ యాక్టివిటీస్ని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది. ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళి డెలిగేట్స్లా వెళ్ళి వాలంటీర్స్లాగా వెళ్ళి వాళ్ళ కంట్రీలో నుంచి చేసిన స్టైల్ ఆఫ్ యాక్టివిటీస్ని వేరే కంట్రీలోని పెడితే బాగుంటుంది, ఆ స్టైల్ని చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను సజెషన్ ఇవ్వడం జరిగింది. దీనికి దాదాపుగా 10 కంట్రీస్ నుంచి ఇప్పుడు రీసెంట్గా జరిగిన బ్రిక్స్లో ప్రస్తుతం వరకు 5 కంట్రీస్ ఉన్నాయి. కానీ రీసెంట్గా జరిగిన సమ్మిట్లో ఇంకా 5 యాడ్ చేశారు. ఇప్పుడు 10 కంట్రీస్ ఉన్నాయి. ఈ 10 కంట్రీస్ నుంచి వచ్చిన మినిస్టర్స్, డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి నాకు అప్రిషియేషన్ రావడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్కి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలో అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుకుంటూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ ప్రతి ఏటా 100కి 100% ఉత్తీర్ణత సాధిస్తున్న శ్రీ సాయి కంచి వెంకటరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ సిరిడి సాయి ఆక్స్ఫోర్డ్ హై స్కూల్, విశాఖ జిల్లా, జీవీఎంసీ 95వ వార్డ్, సుజాతానగర్, పాపయ్య రాజుపాలెం, పెందుర్తి మండలం కరస్పాండెంట్ వాకా చంద్రశేఖర్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్. సబ్బవరం మండలం జీవీఎంసీ పరిధిలో గల సంగినారపాడు ఆజనగిరిలో కొత్త మహాలక్ష్మి దుర్గమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది. జనసేన సీనియర్ నాయకులు ఇందలి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని మహిళలు కోలాటాలతో, వేద పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 4 ఏళ్ల నుంచి ఇందలి రమణ ఆధ్వర్యంలో అమ్మవారి పండుగను నియమనిష్టలతో అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కొత్త మహాలక్ష్మి అమ్మవారు గ్రామ ప్రజలతో పాటు ఇందలి వెంకటరమణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఆశీస్సులు అందించి తమ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరిగేలాగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల వెంకటేశ్వరరావు, కళ్లేపల్లి ఎర్నిబాబు, బొడ్డపల్లె సూర్యదేవుడు, బి శ్రీను, బలిరెడ్డి ప్రసాద్, కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, మాజీ ఎంపీపీ సాలపు మీనా, సీనియర్ జనసేన నాయకులు సాలపు వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ చొప్పనాగరాజు, మాజీ ఎంపీపీ పైలా జగన్నాథరావు, దుళ్ల రామునాయుడు, ఎంపీటీసీలు సీరం అప్పలరాజు, దుర్గినాయుడు, ఏ వెంకట్, సర్పంచ్ కె నరసింగారావు పాల్గొన్నారు. అమ్మవారి పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారి ఆశీస్సులు
ఉత్సవాన్ని చేస్తున్న రామనగర్ కుటుంబానికి కానీ ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు ఉండాలని అమ్మవారి చల్లని దీవులతో అందరూ సుఖశాంతులతో రాష్ట్ర అభివృద్ధితో నియోజకవర్గ అభివృద్ధితో అందరూ ఆనందంగా ఆరోగ్యాలు అష్టైశ్వర్యంతో మరి ఎంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని నేను తలపెట్టిన సంక్షేమ అభివృద్ధి ప్రజలకు చేరే విధంగా శక్తి వంచన లేకుండా మాకు అమ్మవారి గారి ఆశీస్సులు వారి దీవెనలు ఉండాలని చెప్పి నియోజకవర్గానికి రాష్ట్రానికి కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా నియోజకవర్గం ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పలు కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ కులాలతో కంపు కొట్టి దోపిడీమయమైపోయిన ఈ సమాజాన్ని తమ వంతుగా ఎంతో కొంత చైతన్యం చేసి అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. అన్ని కులాలు వర్గాల ప్రజలను రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఇక కులం అనేది ఈ దేశానికి పట్టిన చికిత్స లేని అతిపెద్ద జబ్బు అని వ్యాఖ్యానించారు. ఏ వర్గం ప్రజలకైనా సమస్య వచ్చినా తామిప్పుడు న్యాయం పక్షమే నిలబడతామే తప్ప కులం పక్షం మద్దతుగా ఉండబోమన్నారు. ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో క్వారీయింగ్ మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడంతో పాటు పర్యావరణాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ త్రవ్వకాలను మేము వ్యతిరేకం కాదని, చట్టపరంగా త్రవ్వకాలు జరగని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాకేటి అరుణ్ కుమార్, అనసూయ, సతీష్, గొల్లపల్లి సూరిబాబు, దారా నూకరాజు, చంద్రాడ నాగేంద్ర, దాకారపు కృష్ణ, రాజాల రాజకుమార్ పాల్గొన్నారు. సర్వజన సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. గతంలో మాల్మహనాడు ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఇందులో ఒక అంగంగా మెర్జ్ చేశాం. అయితే ఈ సర్వజన సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు, ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాలకు రాజ్యాధికారంలో స్వతంత్ర భాగస్వామ్యం ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి కులం ఒక జాడ్యం. ఈ కులం ఉన్నంత వరకు ఈ అవినీతి, దోపిడీ, వివక్షత కొనసాగుతూనే ఉంటది. నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఏ కులానికి, మతానికి, వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజ్ ముందుండి మీ తరపున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, గతంలో ఈ పత్తిపాడు నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్లు వదిలి మైనింగ్, ఈ క్వారీ జరిగాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగితే మీరు ఏమైనా వీటిని ఆపే ప్రయత్నం చేస్తారా? గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం. నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా అటువంటివి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కనపడిన రత్నాకర్ ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే దాని పరమార్థం ఏంటో చెప్తారని. వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మాల్మహనాడు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను, నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన 10 రోజులకే కరోనా స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి. ఇక వైసీపీ ప్రభుత్వం మీద గిని పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసినా వాళ్ళంతా కూడా నా మీద తిరగబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి. సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ గా ఉండడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు చింతలూరులో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది. ఆ రోజున కలెక్టర్ ద్వివేది గారు ఉంటే ఎన్ఓసి ఇప్పించాను. అది నేనేదో తవ్వేసుకుని పట్టుకుపోయానని చెప్పి ప్రచారం చేశారు. ఆ క్వారీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు. రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా నా క్యాడర్ 30 సంవత్సరాలుగా ఉంటానే ఉంది. ఈ ప్రతిపాడు నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక నాకు స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మొదలెడతాం. అందుకని ఈ రోజు కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాం. పర్యావరణాన్ని ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం. మేము కూడా అందులో ఆ తొక్క తీసే దాంట్లో భాగంగా ఉంటామని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తారా? సామాజిక రాజకీయ చైతన్య వేదిక నాతో అందరూ ఉన్నారు. ఇదిగో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, సెట్టుబడి నాయకులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మారెడ్డి అందరూ ఉన్నారు. సమాజంలో కుల వివక్షత దారుణంగా ఉంది. మా కులముడే బాగుండాలి, మా కులముడే పైకి రావాలనేటటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి దీనివల్ల దోపిడీ, అవినీతి, చీటింగ్, వెనుపోటు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీదే మా పోరాటం.
పదవుల చిల్లర కోసం పోరాటం చేయట్లేదు. 25 సంవత్సరాల స్టాండింగ్ ఉండి కూడా ఏ రాజకీయ పార్టీ జోలికి వెళ్ళలేదు. అన్నదాతలపై ప్రకృతి వైపరీత్యాలు కన్నెర చేస్తున్నాయని, ఇటీవలే కాలంలో సంభవించిన వరుస తుఫాన్ల వరదల వల్ల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, పంటను కోల్పోయిన రైతులు అందరినీ ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూడు మండలం బడుగువాని లంక, చొప్పెళ్ల, మూలస్థాన అగ్రహారం గ్రామాల లంక భూముల్లో గల పంటలను గోదావరికి సంబంధించిన వరద ముంచెత్తడంతో దెబ్బతిన్న పంట పొలాలను స్థానిక నాయకులు, సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వరద ప్రభావంతో పంట నష్టపోయిన స్థానిక రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్ట వివరాలను సేకరించాలని, నష్టపోయిన ఏ రైతు కంటతడి పెట్టరాదని అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పంట నష్ట నమోదును తీయాలని అన్నారు. అలాగే ముఖ్యంగా ఉద్యానవన పంటలైన బొప్పాయి, జామ, కూరగాయలు తోటలు, అలాగే అరటి పండ్లను వరదల వలన భారీ నష్టం ఏర్పడిందని రైతులు ఎమ్మెల్యేకి సూచించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. బొప్పాయి తోటలో రైతుని అడుగుతుంటే వారు చెప్తా ఉన్నారు, మొత్తం ఈ తోట ఇంకెందుకు పనికిరాదు, నీరు తగిలితే మన వరద వచ్చిన 3 రోజులు ముంపుకు గురై ఉంది. దానివల్ల బొప్పాయి తోట అంతా కూడా చచ్చిపోవడం జరుగుతుంది, ఇది కుళ్ళిపోవడం జరుగుతుంది. పెట్టిన పెట్టుబడి ఎకరానికి 40-50 వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టామని బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా పూల తోటలు కూడా దెబ్బతిన్నాయని, మిర్చి, అరటి, కూరగాయల తోటలు, చామంతి తోటలు ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒక 600-700 ఎకరాల్లో ఈ ఒక్క గ్రామంలోనే పండిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ వరదల వల్ల నష్టపోవడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులు కోరడం జరిగింది, ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని. ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వరద సమయాల్లో పంటలు దెబ్బతిన్నప్పుడు ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగిందో ఆ విధంగా రైతుకి మరి పంట నష్టపరిహారం కింద అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, ఎప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే వరద ప్రాంతాల్లో ముంపుకు గురై ఉన్నారో ఆ ప్రజానీకానికి ఉల్లిపాయలు, టమాటాలు, 20 కేజీల రైసు, పంట నూనె, పప్పు, పామాయిలు, వానపల్లి లంకల్లో సత్యమ లంక, ఇటు నారాయణ లంక, తోకలంక, ఊపలంక, తోకలంక, బడుగువాళ్ళ లంక, కొద్దిగా ఒక 10 గ్రామాలు, 10 ఇళ్ళు అక్కడ మన బొబ్బర్ లంక దగ్గర పిచ్చుకలంక, ఇవే ప్రధానంగా మనం వరదల సమయంలో దెబ్బతింటూ ఉంటారు. వారందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన నష్టాలు జరిగి ఆ నష్టాల పరంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో వరద బారిన పడి నష్టపోయిన వారందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. అది ఇంతకు ముందుగానే భారీ వర్షాలు, వరదలకు ముందు భారీ వర్షాలు రావటం, భారీ వర్షాల వల్ల వరిచేలు కూడా దెబ్బతింటడం జరిగింది. వరిచేలు అంటే వాళ్ళు ఆకుమళ్ళు కొన్ని ఉన్నాయి, ఆకుమళ్ళు ఊడ్చారు, ఊడ్చింది మళ్ళీ దెబ్బతింటే మళ్ళీ ఊడ్చారు, మళ్ళీ భారీ వర్షాల వల్ల పూర్తిగా పంట మునిగిపోవటం వల్ల, కుళ్ళిపోవటం వల్ల మళ్ళా నారు వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి రైతులు ఎదుర్కోవడం జరిగింది. ప్రభుత్వం ఈ నష్టాల అంచనాలు కట్టిన తర్వాత వారు ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తానని, రైతులందరూ ధైర్యంగా ఉండాలని, వరదలు 3వ హెచ్చరిక వచ్చిన తర్వాత మళ్ళీ వరద రెసైడ్ అవడం మన అదృష్టం. మళ్ళీ ఇంకా ఈ 2 నెలలు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. మనకు వరద ఏ సమయంలో ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సమాజ సేవే పరమవాదిగా ప్రతి ఒక్కరూ తోటి వారికి సహాయ సహకారాలు అందించినప్పుడే భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సత్యసాయి సేవాదళ సభ్యుల సర్వసభ్య సమావేశం స్థానిక సత్యసాయి అస్తల సేవా పుష్ప సేవా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు అడబాల కొండబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రశాంతి పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ఈ ఏడాది నవంబర్ నెలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టనున్న పలు సేవా కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలు, స్కిల్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో నిర్వహిస్తున్న పలు సేవల పట్ల స్థానిక సేవా సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్ర, రాష్ట్ర మెడికల్ సేవా విభాగ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్, అధిక సంఖ్యలో సత్యసాయి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మన మనస్సు ఎటు వెళ్లకుండా ఉండాలి. మనలో భగవాన్ బాబా వారి యొక్క దివ్యమైన శక్తి
మనలో కోరడం కాదు, ఊరాలి మన శరీరంలో భక్తి, శక్తి, స్వామిపై ఉన్న విశ్వాసం మనలో ఊరాలని నేను స్వామిని ప్రార్థిస్తూ, జయ బోలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి. జంజాల పాపయ్య శాస్త్రి గారు వచ్చారు, కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే స్వామి పిలిచారు, జయ పాపయ్య శాస్త్రి రా మాట్లాడన్నారు. అంటే అందరూ దండలు వేస్తున్నారు స్వామికి. ఆ రోజుల్లో స్వామి దండలు వేసుకునేవారు, మీ అందరూ తెలుసు. మరి స్వామి 60వ జన్మదినోత్సవం మనందరూ ఉన్నాం అక్కడ. అందరూ బంగారు దండలు తెచ్చారు. ఇప్పుడు ఎంతమ్మా తులం? ఇప్పుడు తులం బంగారం ఎంతమ్మా? నవ్వాలండి, నవ్వేవాడే నారాయణ. ఎంతమ్మా? 1,00,000 రూపాయలు అయిపోయిందండి ఇంచుమించు. సో ఆ రోజుల్లో 60వ జన్మదినోత్సవానికి బంగారంతో దండలు తెచ్చారు. బంగారంతో, మధ్యలో పువ్వులుగానే లేవు. తెస్తే స్వామివారు ఆ దండలు వేసుకోకుండా ఇలా ఒక పక్కన పెట్టి ఈ దండలన్నీ కూడా మహాగణాధిపతి అయిన మహా మనందరి హృదయ నివాసి, నన్ను రక్షిస్తున్న నటరాజస్వామి, నా స్వామి, నా బంగారు తండ్రి, పరబ్రహ్మ స్వరూపుడు, ఆకారం లేని దేవుడు అందాల రాశిగా అవతరించి ఈనాడు విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్న భగవాన్ సత్యసాయి ప్రభు దివ్య చరణాలకు గోదావరి జిల్లా, పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కోనసీమ జిల్లాల నుంచి వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరి తరపున, వారి కుటుంబ సభ్యులు దేశ విదేశాల్లో ఉన్నారు, మన దేశమంతా ఉన్నారు, వారందరి తరపున స్వామివారి బంగారు చరణాలకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ, ఈరోజు చాలా ఆనందకరమైన విషయం, భజన మండలిని సమితిగా చేయడం అనేది స్వామికి చాలా ఇష్టం, రైట్? మరి ఈనాడు పొదలాడ రాజోలు పక్కన, రాజోలు అంటే మన సీతారాంబాబు గారు ఊరు, బిక్కిరి సీతారాంబాబు గారు ఊరు రాజోలు పక్కన ఉన్న గ్రామం ఇది. మరి ఆ పొదలాడ గ్రామాన్ని ఈ క్షణం నుంచి భగవాన్ శ్రీ సత్యసాయి సమితిగా ఈనాడు ప్రకటిస్తూ, భారతదేశంలో ఉన్న సుమారు 3,000 సత్యసాయి సేవా సమితులైతే మన ఆంధ్ర రాష్ట్రంలో 360 వరకు కూడా ఈనాడు మనకి సమితులు ఉన్నాయి. ఆ సమితుల్లో దీనిని విలీనం చేస్తూ సత్యసాయి సామ్రాజ్య వైభవ పటములో ఒక ద్వీపము వలె, ఒక అద్భుతమైన జ్యోతి వలె ఈ సమితిని వెలగాలని, దాని కన్వీనర్గా సాధనాల పేరు చాలా బాగుంది. సాధన అంటే సత్యసాయి సేవా సమితి, ఎందుకంటే సాధనా క్షేత్రమే సత్యసాయి సేవా సమితి. సమితి ఎందుకు పెట్టారంటే సాధన చేయడానికి కదా. సో వారి ఇంటి పేరు సాధనాల, వెరీ రైట్. అదేవిధంగా మీ అందరూ తెలుసు, పద్మనాభం అంటే బంగారు కొండ. మరి సమితిలో కూడా మనం చక్కనైన బంగారు కొండగా ఉంటేనే సమితి కార్యక్రమాలు చేయగలదు. ఆ శక్తిని మీకు ప్రసాదించాలని పద్మారావు గారికి భగవాన్ బాబా వారు, అదేవిధంగా వారి టీం మెంబర్స్, ఆ సమితి సభ్యులు, ఆ సమితి కుటుంబ సభ్యులు అందరికి కూడా భగవాన్ బాబా వారు కావలసిన శక్తి యుక్తులు దేవుడు ప్రసాదించాలని, మరి కోనసీమ జిల్లాలో నెంబర్ 1గా ఈ సమితి ఉండాలని నేను కోరుతూ, జై సాయిరామ్. ముఖ్యమైనటువంటి స్వామివారి శత జయంతి ఉత్సవాలకు మన సమితులు, భజన మండలిలో జిల్లాలోని ఏ కార్యక్రమాలు మనం చేసుకుని స్వామి అనుగ్రహానికి మన పాత్రులమై, మరి స్వామి 100వ జన్మదినోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని మన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందిగా మన జిల్లా వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈనాడు మన కోనసీమ జిల్లాలో 34 సమితులు ఉన్నాయండి, 118 భజన మండళ్ళు ఉన్నాయి. అదేవిధంగా బాల వికాస్ సెంటర్స్ 53 సెంటర్స్ ఉన్నాయండి. అలాగే 90 మంది గురువులు, 1300 మంది విద్యార్థులతో మరి చాలా చక్కగా జిల్లాలో బాల వికాస్ జరుగుతూ ఉందండి.
జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్స్ ఇద్దరు కూడా చాలా చక్కగా కృషి చేసి వాటిని మరింత పెంచే విధంగా వారు కృషి చేస్తున్నారు. అందరూ కూడా సహకరిస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 7వ వార్డు అర్బన్ పిహెచ్సి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రారంభమైన 6 నెలలకే మరమ్మతులకు గురైన ఆరోగ్య కేంద్రం కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, స్థానికులు కళ్యాణ మండపం ఉండాలనుకుంటే దానికి బదులుగా పోలీస్ పహారాతో ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పేపర్లో వచ్చిన ప్రకటన చూసి టీడీపీ కౌన్సిలర్స్ అందరూ కూడా అసలు ఏంటి హాస్పిటల్ పరిస్థితి అని ఒకసారి చూద్దామని వచ్చాం. చూద్దామని వస్తే 2-3 సార్లు మా కౌన్సిల్లో యూపీఎస్సీ హాస్పిటల్ ఓపెన్ చేస్తామని చెప్పి బల్లకు గుద్దేశారు. అది కూడా 30 లక్షల రూపాయలు మాకు శానిటేషన్ లేకుండా, వీధి లైట్లు లేకుండా, జేసీబీకి డీజిల్ లేకుండా చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్ మీద పోశారు. మీరు చూస్తే ఈరోజు హాస్పిటల్ మొత్తం క్రాక్లే. మరి దీనికి ఎవరు సర్టిఫై చేసి ఇచ్చారు, ఎవరు బిల్లు చేశారు ఇచ్చారు, ఆ బిల్లులో ఎవరెవరు కమిషన్లు అందాయి అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. గబా పెట్టేశారు. ఎక్కడా కూడా శానిటేషన్కి సంబంధించి కానీ, ఒక ల్యాబ్లో చేతులు కడుక్కునే పరిస్థితి కానీ, ప్లంబింగ్ వర్క్ కానీ లేదు. ఈరోజు మీరు చూస్తే చెప్తున్నారు బోరుబావులు ఎక్కడైనా ఉంటే పిల్లలు పడి చచ్చిపోతున్నారు అనుకుంటే వీళ్ళు డైరెక్ట్గా బోరుబావుని గదిలో పెట్టారు. ఈరోజు ఇందాక మీటింగ్ హాల్ మధ్యలో బోరుబావు పెట్టారు. అందులో ఏది పడిపోయినా ఏం చేసినా ఎంత ప్రమాదం అన్నది వీళ్ళకి తెలియట్లేదు. అలాగే ఈరోజు ఇది చూస్తే విషయం వెనకాతలు చూస్తే చాలామంది స్థానికులు చెప్తున్నారు చెత్తా చెదారం లోపలేస్తున్నారండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఓపీ ఎంతమంది ఉన్నారు అంటే ఒక 50 మంది వరకు వస్తున్నారండి అన్నారు. ఇది సీజన్. ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి డయేరియా కానీ, డెంగ్యూ కానీ, జ్వరాలు కానీ వస్తుంటే దాని ద్వారా రావచ్చు. ఆ రోజులో కూడా మేము ఏం చెప్పామంటే ఇక్కడ యూపీఎస్సీ చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది, ఈ 4-5 స్టాఫ్ని తీసుకెళ్ళి మన హాస్పిటల్లో పెట్టండి చెప్తే వినకుండా తెచ్చారు. ఈరోజు ప్రజల ధనంతో కొన్న మందులు ఎక్స్పైర్ అయిపోతున్నాయి పేషెంట్లు లేక. మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే సిరంజులు కూడా దొరకట్లేదు. దీన్ని సమన్వయపరచుకోవడం వీళ్ళకి రాదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఫస్ట్ నుంచి ఇదే చెప్పుకొస్తున్నాం అండి. ఆ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్లో కూడా ప్రతిసారి చెప్తుంది ఒకటే, వీధి లైట్లు లేవండి. 3.5 సంవత్సరాలుగా ఎన్ని వీధి లైట్లు ఇచ్చారు, మీరు ఏమైనా ఇచ్చారా అంటే ఏమీ లేదు. ఈరోజు శానిటేషన్ ఇప్పుడు మధుగారు చెప్పినట్టు ఎన్ని వెహికల్స్ పడుకొని ఉన్నాయో చూశారు. ఒక్కొక్క దానికి 2-5 లక్షలండి ఇప్పుడు బాగు చేయడానికి అంటున్నారు. ఎన్నాళ్ళ నుంచి అది పోయింది అంటే సంవత్సరాల తరబడి అది పక్కనే ఉంది. ఈరోజు వైసీపీ వైస్ చైర్మన్ రామకృష్ణ గారు చెప్పారు 2 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ ఇంజిన్ పోయిందండి అని. సార్ 3.5 సంవత్సరాలు మీ బోర్డు, మీ గవర్నమెంటు, మీ ఎమ్మెల్యే ఏం చేశారు సార్? ఎవరెవరికి ఇందులో ఎంతండి? ఇంజిన్ కాటాకేశారా లేకపోతే వేరే బండికి అమ్మేసుకున్నారా? ఎవరు తీసుకున్నారు? ఈవెన్ ఆ బండికి కాపలా కాసే వాచ్మెన్ దగ్గర నుంచి దాన్ని మెయింటెనెన్స్ చేసే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వరకు ఎంతమంది ఉంటే అంతమంది మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కమిషనర్ గారికి ఇచ్చానండి అని ఆయన అంటారు, ఎదురుగా మీరందరూ కూడా రికార్డ్ చేసే ఉంటుంది ఆ మాట. కమిషనర్ గారు నా టేబుల్ మీదకి రాదంటారు. ఇది ఎవరిని మభ్యపరచడానికి ఇవన్నీ. అందువల్ల మేము అందరం కోరడం జరిగింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అసలు వెహికల్స్ ఎన్ని వర్కింగ్లో ఉన్నాయి, ఎన్ని వర్కింగ్లో లేవు చూపించమన్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా మున్సిపల్ ఆఫీస్ దగ్గర తీసుకొస్తానన్నారు. కనుక ఈ రోజు నుంచి మేము ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నాం కానీ మా మాట జరిగేది కాదు. ఈరోజు ప్రజలు వాళ్ళు చేసిన అవినీతిని పురస్కరించుకొని వాళ్ళని తిరస్కరించారు. ఇక నుంచైనా సరే ప్రజలు ఇచ్చిన తీర్పుని బట్టైనా మీరు మారాలి. మీరు మారకుండా ఇంకా అరుస్తాము, మేము ఏదో చేసేస్తామంటే జరగని పని అదండి. ఈరోజు మేము అడిగిన దానికి ఏ సమాధానం లేదు మీ దగ్గర. అందరూ తెల్లమొక్కలు వేసుకొని చూస్తున్నారు. మేము ప్రతి నెల మీటింగ్లు పెడుతున్నారట. మీటింగ్లు పెట్టి పని చేయించుకునే నాయకులు ఎందుకండి రాజీనామా చేసిపోవాలి? ఆ పని చేయలేని అధికారులు ఎవరైనా ఉంటే సెలవు పెట్టిపోవాలి, మాకు చేత కాదని. ప్రజలను ఇబ్బంది పెడతారు వీళ్ళందరూ. ఈసారి నుంచి ఎవరిని వదిలేదు లేదు. ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే వేలల్లో లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారండి. జీతాలు తీసుకున్న తర్వాత ప్రజలకి వాళ్ళు సేవ చేయడానికి తప్పించి ఇంకా కమిషన్ రూపైన డబ్బులు తీయడానికి, ఇలాంటి బిల్డింగ్లు కట్టి తీయడానికేనండి. సున్నాలు వేసి ఇచ్చేసారు. పక్కన ఈరోజు స్థానికులంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు 100 మంది పోలీసులు పెట్టి బలవంతంగా చేసి ఎలక్షన్ ముందు కావాలని చేసి ఏదో జగనన్న అక్కడ బట్టన్ నొక్కేశాడు, ఇక్కడ అయిపోయింది అంటారు. జగనన్న ఎందుకు బట్టన్ నొక్కుతాడండి? మా నర్సీపట్నం పురపాలక ప్రజలు మేము కట్టిన పన్నులతో ఈ హాస్పిటల్ కట్టించారు. 30 లక్షలు తెచ్చి మా డబ్బుతో కట్టారు. జగన్ ఎవరండి ఇవ్వడానికి? సరైన సౌకర్యాలు ఇదిగో లోకల్ కౌన్సిలర్ ఆవిడ చెప్తున్నారు మాకు ఇంత ప్రాబ్లం అండి. ఈ చెత్త చెదారం వెళ్ళడానికి సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇళ్లలోకి సిలిండర్ బాటిల్ వస్తున్నాయని కంప్లైంట్లు పెడుతున్నారు.
పక్కనే ఎదురు ఇల్లులు ఉన్నాయమ్మా. మీరు ఒకటే ఆలోచించండి, ఇన్నాళ్ళు కూడా మేము మున్సిపాలిటీలో ఎన్నో అడిగాం, మీరు ఏమీ చెప్పలేదు. 3.5 సంవత్సరాలుగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేకపోయారు. మీకు చేత కాలేదు. మేము అడుగుతాం, మేము చేయించుకోగలం. మీరు కూర్చోండి, చూడండి, చూసి నేర్చుకోండి. అంతేగాని 2014లో మీరు చేయలేదు. వాళ్ళు గడ్డి తిన్నారండి, మీరు గడ్డి తింటారా? వాళ్ళు గడ్డి తిన్నారు ఆ టైంలో, మీరు గడ్డి తింటారా? ఏం మాట్లాడుతున్నారండి? ఒక అర్థం ఉండాలి. మనం ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులం. మనం ప్రజల కోసమే పనిచేయాలి. కాంట్రాక్టర్ కోసమో, నామినేషన్ వర్క్లు ఇచ్చిన కాంట్రాక్టర్ కోసమో మనం పనిచేయకూడదు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇలాగే ఉంటుందండి. ఈరోజు చెప్తున్నారు ఏఈలు డిఈలు ఎంతమంది ఈ డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ మీద తిరుగుతున్నారో. ఇంకా తిరుగుతారండి. వీళ్ళు చేసిన పాపాలు పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రతి దాని మీద కూడా మేము ఎంక్వైరీలు వేయిస్తాము. ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్ డిజైన్ చేశారు, కానీ హాస్పిటల్ డిజైన్ ప్రకారం కాంట్రాక్టర్ కట్టలేదు. అలాగే కాకుండా కూడా దిగిపోయిందండి, బేస్మెంట్ కూడా దిగింది. కాంట్రాక్టర్ మీద ఏమన్నా సార్ ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. ఈరోజు మా కౌన్సిలర్స్ అందరూ సాయంకాలం దీని మీద కాంట్రాక్టర్కి బిల్లులు ఓకే చేసిన ఎంప్లాయీ మీద కూడా మేము ఈరోజు కంప్లైంట్ పెడతాం. సర్టన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆయన కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తామండి. మేము ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ పెడతాం. డిజైన్ ఒకలా ఉంది, నువ్వు కట్టింది ఒకలా ఉంది. ఈ ఎయిర్ క్రాక్స్ అంటారా? కాదు, అవి ఎయిర్ క్రాక్స్ వచ్చే క్రాక్స్ కాదండి, డైరెక్ట్గా వాటర్ దిగిపోతుంది. బేస్మెంట్ లోనే 2-3 ఇంచెస్ వస్తే ఫ్లాషింగ్ చేస్తారు పైన. దాన్ని ఏదో అప్పటికప్పుడు చేసి పెట్టారండి. దీని మీద ఇంకా అంటే మీ కౌన్సిలర్స్ గా ఈ రోజు వచ్చి చూసాం, కానీ ఇక్కడ స్థానికులకి దీని మీద పూర్తి పట్టుంది కనుక వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారండి. థ్యాంక్ యూ. ట్యాంకు జనాల కోసం కట్టింది. జనాలు ప్రతి ఒక్కరికి ట్యాంకు కట్టారన్నమాట జనాల కోసం. కానీ ఆ ట్యాంక్ని తీసుకొచ్చి హాస్పిటల్కి అటాచ్ చేస్తారు. ఇప్పుడు జనాలకు వాటర్ లేకుండా పోయింది. ఆల్రెడీ మనం వాటర్ క్రైసిస్లో ఉన్నాం. ఈ కట్టిన ట్యాంక్ని కూడా దీనికి అటాచ్ చేయడం వల్ల జనాలకి లేకుండా పోయింది. ఇంకోటి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మెడిసిన్స్ ఉన్నాయి, అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. ఇదే కానీ ఏరియా హాస్పిటల్లోని మెడిసిన్స్ పెట్టుంటే కనీసం యూజ్ చేసేవారు కదా పేషెంట్స్. అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. అన్నీ కూడా సెపరేట్గా పెట్టేశారు. అవి ఎలాగా ఏంటి తీసుకొని వెళ్ళిపోతారులే, కానీ అన్నీ ఎక్స్పోర్ట్. మీకు ఎక్కడ వార్డులోకి వెళ్తే కవర్ కూడా తీయలేని బెడ్షీట్లు, బెడ్స్. అసలు ఎందుకు ఇది కట్టారా అనిపిస్తుంది. అదే కానీ అయినపాత్రి గారు ఆలోచించినట్టు ఇక్కడ కళ్యాణ మండపం కనుక కడితే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం ఏఎల్పురం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో రాష్ట్ర వ్యాప్తంగా యువత రెట్టింపు ఉత్సాహం చూపడంతో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆగస్టు 5వ తేదీ వరకు సభ్యత్వ నమోదును పొడిగించినట్లుగా నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజన వీర సూర్యచంద్ర, గోలుగొండ మండల పార్టీ అధ్యక్షుడు గండెం దొరబాబు, రేగుబళ్ల సాంబమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యత నమోదు ఈ నెల 28వ తేదీతో ముగిసినప్పటికీ తుఫాను కారణంగా వర్షాలు అధికంగా కురవడం, అనేక మంది సభ్యత్వ నమోదు చేయించకపోవడానికి ఉత్సాహం చూపడంతో ఆగస్టు 5 వరకు పొడిగించినట్లుగా వారు తెలిపారు. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాల్లో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా మంగళవారం కృష్ణాదేవిపేటలో సభ్యత్వ నమోదు కౌంటర్ ప్రారంభించడం జరిగిందని, గోలుగొండ మండలంలో ఇప్పటి వరకు 1000 మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరందరూ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలని వారు సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జనసేన పార్టీ నాయకుడు సలాదుల ప్రసాద్, దుంగల రమేష్ పాల్గొన్నారు. జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యత నమోదు చేసుకునే విధంగా నిన్నటి నుంచి మళ్ళీ యాక్షన్ చేయడం జరిగింది. అలాగే 4 మండలాల్లో కూడా ఏదైతే మండల ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకునే విధంగా అధిక సంఖ్యలో వాళ్ళకి కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఈరోజు గోలుగొండ మండలం కేడీపేటలో గండం దొరబాబు గారు, సల్లాద ప్రసాద్ బాబు గారు, దొక్కల రమేష్ గారు, సీనియర్ నాయకులు రేగుబల్ శివ గారు ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళ ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళే విధంగా నమోదు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి ఈరోజు పథకంగా జరిగింది. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం గోలుగొండ మండలంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రారంభించడం జరిగింది. అది ఈ నెల 18 నుండి
మొదటి విడతగా 28 వరకు ఇచ్చారు. అయితే ప్రజలకి వర్షాల కారణం వల్ల కొద్ది ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ 5వ తారీఖు వరకు పొడిగించారు. ఈ సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు ఏ పార్టీ కూడా ఎలా పెట్టలేదు. బీమా అనేది వాళ్ళకి ఏదైనా ప్రయాణాల్లో కానీ పార్టీల్లో కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ప్రమాద బీమా అనేది 5 లక్షలు పెట్టారు. అలాగే ఏదైనా దెబ్బలేని తగిలితే 50,000. అందుకని ఈ సభ్యత్వం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు సభ్యత్వాన్ని తీసుకొని జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళాలని, అలా క్రియాశీలకంగా పార్టీలో బాగా ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అదే ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది రోజు మనకి యావరేజ్గా నెలకి 50 రూపాయలు కూడా పట్టలేదు. ఇది పవన్ కళ్యాణ్ పెట్టింది ఏంటంటే కుటుంబాలను భద్రత కల్పించడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఏంటంటే మేము ఈ పార్టీ తరఫున గొల్లొండ మండలం నుంచి మేము తెలియజేసేది ఏంటంటే మా రాజాని వీర సూర్యచంద్ర గారు ఈరోజు ఇక్కడ మళ్ళీ ప్రారంభించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఏపీఎస్ ఆర్టీసీని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు శంకర్. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మంగళవారం 3 నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే కొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి విజయవాడకు, విజయనగరంకు 2 ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు సిబ్బంది, కార్మికుల సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోపే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా నూతన బస్సులను ప్రారంభిస్తున్నట్లుగా వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కూడిన ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుందని, త్వరలోనే మహిళలకు ఉచితంగా ప్రయాణ అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యలపై అధికారులతో సమీక్షించారు. గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో పర్యటించడం జరిగిందని, వర్షం వస్తే ఈ ప్రాంతమంతా చెరువులను తలపిస్తున్నాయన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామన్నారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు పిబి మల్లికార్జునరాజు, కేఎస్ఆర్ శర్మతో పాటు ఆర్టీసీ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే హయ్యర్ పాయింట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో 4 బస్సులు ఇవ్వడం జరిగింది. అందులో 3 శ్రీకాకుళం 1 ఒకటి సూపర్ లగ్జరీ విజయవాడకి కొత్త బస్సు ప్రభుత్వం వారే కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 2 విజయనగరంకి సూపర్ ఎక్స్ప్రెస్ అది హైర్ పైన తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు ఇంకా చేరువయ్యి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీని బలోపేతం చేద్దామనే ఉద్దేశం మీద ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బస్సు సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సీపట్నం నియోజకవర్గం గోలుకొండ మండలంలో రావణపల్లి రిజర్వాయర్ పరిశీలించిన ఏపీ శాసనసభ స్పీకర్. గట్టుకు రంధ్రం పడ్డంతో మరమ్మతులు చేయమని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రంలో రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు. గతంలో ఇళ్లు పూర్తయిన చెల్లింపులు చేయని వారికి చెల్లింపులు జరపాల్సి ఉందని వివరించిన పార్థసారథి. న్యూటన్ సీఎంలో చంద్రబాబు నాయుడు గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కుతారని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి అమ్మటి. సూపర్ 6 తలుచుకుంటే భయం వేస్తుందని బాబు అన్నారని, అంటే మరో మోసానికి ప్రభుత్వం తెరలేపిందన్న రాంబాబు. గంజాయి వ్యాపారం, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తుని టౌన్ సీఐ. గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుని అదుపులోకి తీసుకుని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించిన గీతాకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలో అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుకుంటూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ ప్రతి ఏటా 100కి 100% ఉత్తీర్ణత సాధిస్తున్న శ్రీ సాయి కంచి వెంకటరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ సిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్, విశాఖ జిల్లా, జీవీఎంసీ 95వ వార్డ్,
సుజాతానగర్, పాపయ్య రాజుపాలెం, పెందుర్తి మండలం. కరస్పాండెంట్ వాకా చంద్రశేఖర్ రెడ్డి.